ఏదైతే గొర్రెల కాపర్లకు కానీ మిగతా వాళ్ళకు కానీ ఇచ్చేటువంటిది మేము అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నామని చెప్పినాం. నా ఇల్లు ఇవ్వండి, కానీ ఇతర స్కీముల్లాగా అంటే ఇస్తామని చెప్పి దాన్ని మళ్ళీ ఇవ్వటంలో మీ అంచనా తప్పు కాకుండా చూసుకోండి అని చెప్పినాం. అని మూడోది అధ్యక్ష, విజన్ లేదనేటువంటిది ఒకదానికొకటి మాట్లాడుకుంటూ కూడా ఉపయోగం లేదు. ఒక్క మాటలో చెప్తున్నాం. ఆస్ట్రేలియా సంగతి మన ఈటల రాజా, ఆస్ట్రేలియాలో ఎంత భూమి ఉన్నదో ప్రపంచంలో ఏ దేశంలో లేనంత భూమి ఉన్నది. తక్కువ జనాభా ఉన్నారు, ఎక్కడ చూసినా గొర్రెలు కాసుకోవచ్చు. కానీ మన భూమిలో ఎన్ని గొర్రెలు కాస్తామో అంచనా వేయండి. దట్స్ ఆల్. అక్బరుద్దీన్ గారు, మీరు కూడా క్లారిఫికేషన్స్ ఉంటే ఇంకేది కంటిన్యూషన్ క్లారిఫికేషన్స్ రిప్లై. అధ్యక్ష, ఆస్ట్రేలియాలో జాగా ఉంది కాబట్టి గొర్రెలు పెంచుతున్నారు, మన దగ్గర లేదు కాబట్టి ఏడ పెంచుతారని జానారెడ్డి గారు డౌట్ వచ్చింది అధ్యక్ష. మంచి సందేహం, ధర్మ సందేహం. ఎందుకంటే ఇది అర్థం కావాలంటే కూడా టైం పడుతుంది అధ్యక్ష, బట్టి అర్థం కాదు అని నేను ఏమంటున్నా. చర్చ చాలా పెద్ద సబ్జెక్ట్, అది మామూలు సబ్జెక్ట్ కాదండి. మేము కూడా వట్టిగా ఏదో అగాధం తెచ్చి పెట్టలేదు. జానారెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిన వారు రిప్లైలు. ఈ ఆర్థిక అంటే ఇప్పుడు రన్నింగ్ ఆర్థిక సంవత్సరం యొక్క 2 త్రైమాసికాలు 2 క్వార్టర్స్ చూసిన తర్వాత మన గ్రోత్ స్టడీగా ఉంది అని అర్థమైన తర్వాత అప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేసే దిశగా చేయాల్సిన చర్యలు ఏందని వారితో పాటు ఇంకో 2-3 మినిస్టర్స్ను కమిటీ చేసి పంపించినాం. దాని మీద అధ్యయనం చేసి వచ్చారు. అధ్యక్ష, వెటర్నరీ డాక్టర్ పోస్ట్ ఇవ్వాలి అడగలే, వాళ్ళు డిమాండ్ చేయలేదు మమ్మల్ని. ఇది చేయబోతున్నామని ఆలోచన చేసి నేనే 265 పోస్టులు రిక్రూట్మెంట్ కూడా చేయించినాం. అయిపోయింది, ఆ డాక్టర్లు రిక్రూట్ అయ్యారు. దాని తర్వాత రోస్టర్లో రాకుండా ఇంకొక 60-70 మంది డాక్టర్లు ఫ్రీగా ఉన్నారంటే మనం పెద్ద ఎత్తున పోతున్నాం కార్యక్రమానికి. కాబట్టి ఆ స్టంటర్స్ అన్ని బాగుండాలి. వాళ్ళు గొర్రెలు తీసుకొని దవాఖానకు వచ్చుడు కాదు, గొర్రెల కాడికి డాక్టర్లు పోయే పరిస్థితి ఉండాలి. 104 వాహనాలకు పోయే పరిస్థితి ఉండాలి. అదొక పెద్ద పరిశ్రమ రావాలని చెప్పి రోస్టర్ల ఫిట్గా అన్నటువంటి వెటర్నరీ డాక్టర్లను కూడా సమాన వేతనం ఇచ్చి తీసుకోండి, తాత్కాలికంగా మళ్ళీ ఫిట్ అయినట్టు పర్మిట్ చేసుకుందామని చెప్పి కూడా చెప్పిన అధ్యక్ష. ఇలా వెటర్నరీ డాక్టర్ పాస్ అయిన విద్యార్థి తెలంగాణలో ఖాళీగా లేడు అధ్యక్ష. ఈ దీనికోసం ప్రణాళిక వేసుకొని పోతున్నాం. అంటే ఊరికినే ఆశామాషిగా మేము కూడా అట్లా చేయటం లేదు, ఒక అవగాహన చేసుకొని తమరు అన్నారు ఎంబీసీలని. ఎస్, ఎంబీసీలను కూడా మళ్ళీ బీసీ కమిషన్ ఇవ్వాలి. మనకు ఆల్రెడీ రిఫర్ చేసినాం. ఎస్ సార్, రిఫర్ చేసినాం. అది రిఫర్ చేయకుండా ఎట్లా ఇస్తామండి? ఇట్ హ్యాస్ బీన్ ఆల్రెడీ రిఫర్డ్. దే విల్ గివ్. బీసీ కమిషన్ వాళ్ళే స్టాట్యూటరీ బాడీ అయితే ఉంటుందో వాళ్ళు ఇస్తారు. దీస్ ఆర్ ద ఎంబీసీ కమ్యూనిటీస్ అని ఇస్తారు. అది కాకుండా అధ్యక్ష, రాజేంద్ర గారు చెప్పిండ్రు చట్టము జీవో దీనికంటే కూడా జీవితం ముఖ్యం అధ్యక్ష. ఎంబీసీ అనే వాళ్ళు పాపం దశాబ్దాల తరబడి తిరుగుతున్నారు, మమ్మల్ని ఎవరు చూస్తలేరని చెప్పి, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరని చెప్పి తిరిగింది. వాళ్ళు దరఖాస్తులు పెట్టిన, దండాలు పెట్టిన, ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అంతా జరిగింది చరిత్ర. వాళ్ళే స్వయంగా చెప్పినారు. వాళ్ళ జాబితా ఇమ్మన్నాం. వాళ్ళు బుక్స్ రాసిన అధ్యక్ష, బుక్స్ ప్రింట్ అయినాయి, సమాజంలో పబ్లిష్ అయినాయి, పేపర్లలో కూడా అనేక వందల వేల వ్యాసాలు వచ్చినాయి. ఇవన్నీ నిన్న మొన్న కూడా వచ్చినాయి. ఈ స్కీమ్ అనౌన్స్ అయిన ధర్మిలా కూడా వచ్చినాయి. వాళ్ళు ఇలా కొంత సాంత్వన పొందినారు, వాళ్ళు సంతోషపడ్డారు. నా ప్రార్థన ఏంటంటే ప్రధాన ప్రతిపక్షం కూడా ఇది మంచి పని చేసిన మీరు చెయ్యండి, మేము కూడా మా సహకారం చేస్తామంటే వాళ్ళు కొంత సాంత్వన పడతారు తప్ప వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళని గుర్తుపట్టినరా, అది కరెక్ట్ కాదని నేను నా రిక్వెస్ట్. తప్పకుండా 1000 కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి చాలా నాకు తెలిసి ఇంకెక్కువ పోయే ఆస్కారం ఉంటుంది, డెఫినెట్గా ఎక్కువ పోయే ఆస్కారం ఉంటుంది. దళితుల విషయంలో కూడా అధ్యక్ష మేము తెచ్చిన చట్టం గత చట్టం కంటే చాలా మంచి చట్టం ఇప్పుడు తయారైంది. ఈ సభలో తేబోతా ఉన్నాం. పనిష్మెంట్ ఉండాలని చెప్పి ఈ సంవత్సరం ఖర్చు చెప్తే క్యారీ ఫార్వర్డ్ చేసేటువంటి చట్టం కూడా త్వరలోనే నేనే మూవ్ చేయబోతామన్న అధ్యక్ష. ఆ సందర్భంలో ఎస్సీ సప్లై ఇప్పుడు ప్లానే లేదు కాబట్టి ఎస్సీ సప్లై ఉండదు కాబట్టి ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కోసం యాక్ట్ కూడా రాబోతా ఉంది. పేద వర్గాల గురించి డెఫినెట్గా రిక్వైర్డ్ కేర్ తీసుకునే గవర్నమెంట్ ముందుకు పోతుందని నేను పెద్దల జానారెడ్డి గారు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అక్బరుద్దీన్ గారు ఈ క్లారిఫికేషన్స్తో రిప్లై చేస్తారు. ఓకే సార్. ఇంకా అధ్యక్ష, ఇక ఫర్దర్ సమాచారం మీకు అక్కర్లేదనుకుంటా, దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. క్లారిఫికేషన్. ఈటెల రాజేంద్ర గారిని
ఫైనాన్స్ మినిస్టర్ గారిని ఒక్క క్లారిఫికేషన్, ఎక్కువ క్లారిఫికేషన్ అవసరం లేదు. చాలా ఎక్కువసేపు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, మేము ఇబ్బంది పడదలుచుకోలేదు. ఓన్లీ థింగ్, మీరు ఇదేనా, నేను మళ్ళీ ఒకసారి కరెక్ట్ చేస్తున్నాను. 15-16 విషయమైనా మీరు 96,000 కోట్లు ఖర్చు పెట్టినరో 97 అని చెప్పింది, అంతే కదా? అది రాలేదు, రేపు వస్తుంది మార్చి నాడు 28 నాడు ఇస్తారు, అప్పుడు తెలుస్తుంది. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే 96,000 కోట్లలో 73 కోట్లు మాత్రమే, నేను 84,000 కోట్లు అని చెప్పినారే కరెక్ట్. ప్రజల కొరకు ఖర్చు పెట్టింది 84-85,000 కంటే లేదు. ఇది మళ్ళీ ఒకసారి రిపోర్ట్ వచ్చినాక చెప్పండి. ప్రజల కొరకు 96 డిస్ట్రిబ్యూషన్ చేసినారు. కానీ ఇక్కడ వెబ్సైట్లో తీసుకున్న దాన్నే మీకు చెప్పినాను, 73 కోట్ల రెవెన్యూస్ వచ్చినాయి అన్నారు వాళ్ళు. ఆ తర్వాత మీరేమో 76 వచ్చినాయి అన్నారు. సరే, అది ఏమైనా చూసుకుంటుంది. 96 మీరు ఖర్చు పెట్టినరు. పోనీ 96లో కూడా 5,200 పైన ఇన్స్టాల్మెంట్స్ అవి తప్పసంగా బాకీ గట్టాయి. అవి పోతే నీ దగ్గర ఉన్నది 90,000 కోట్లు ప్రజల కొరకు పెట్టేది. 90,000 కోట్లలో నాన్ ట్యాక్స్లో 5-6,000 డిఫరెన్స్ డిస్ప్యూట్ ఉన్నది. కాగేం చెప్తుందో మీరేం చెప్తారో చెప్పండి. అది పోతే 84-85 అంటే 85,000 కోట్లే ప్రజల కొరకు పెట్టింది. ఇదే వస్తుందని నేను ఆనాడు చెప్పింది. ఇవాళ కూడా లెక్కల్లో అదే అర్థమవుతుంది. 6,000 డిస్ప్యూట్ మీరు చెప్తే సరిపోతుంది. ఈ విషయాన్ని మీరు నాన్ ట్యాక్స్ 14,000 నుంచి 8,000 తగ్గించిందే నెక్స్ట్ ఇయర్కు. అదే 6,000 డిఫరెన్స్ ఎప్పుడు వచ్చింది ఏంటిది అది చెప్తే మీ లెక్కలు ఉన్నట్టు. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఓన్లీ 62,000 కోట్లు ఈ సంవత్సరం పెట్టుకున్నారే ట్యాక్స్ రెవెన్యూ. లాస్ట్ ఇయర్ 52,000 పెట్టుకున్నారే రివైజ్డ్ ఎస్టిమేట్లు. ఇప్పుడు ఫిబ్రవరి అయింది, మీ దగ్గర 5 నిమిషాల్లో 2 నిమిషాల్లో మీరు మాట్లాడుతున్నప్పుడే ఉంటుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరికి నాన్ ట్యాక్స్ ఎంత వచ్చింది? నేను చెప్పింది ఏంటిది అంటే నాన్ ట్యాక్స్ ఫిబ్రవరికి ఎంత వచ్చిందో చెప్తే ఈ సంవత్సరానికి 46,000కి ఎక్కువ రాదు మీకు నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అంటే ఏంది? 15% పెరిగింది. 15% అంటే మళ్ళీ 15, 16, 17 మీరు పెంచుకోకపోయినరు బడ్జెట్ని. కానీ ఒక్కసారి 30 పెంచితే అది రాదు కదా. అటువంటి యొక్క బడ్జెట్ని మీకు తెలిసి కూడా ఎందుకు ఇంక్రీజ్ చేసినారు అనేది నా ప్రశ్న. ఇప్పుడు ఇది ఒక్కటి చెప్పండి సరిపోతుంది. ఈ ఫిబ్రవరి వరకు నీకు నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత వచ్చిందో. ఇఫ్ ఇట్ ఈజ్ 50 కోట్లు వస్తే నిజంగా 62 రైట్, నిజంగా 45, 46 వస్తే ఇది 15% ఇంక్రీజ్ చేసుకుంటే 16% ఇంక్రీజ్ చేసుకున్నా నీకు 52 కంటే ఎక్కువ రాదు, 62 రాదు. ఇది ఒక్కటి క్లారిఫై చేస్తే క్లోజ్. ఇక మనకు బడ్జెట్ అంతా చదువుకున్నాం. అక్బరుద్దీన్ గారు. Honorable Speaker, sir. Sir, in my speech, I had mentioned few things, and those important issues have not been addressed or replied by Honorable Finance Minister Saab. So first, sir, my first clarification. Sir, I had requested, I had spoken about the Polavaram project, which has been declared as a national project by the central government. So, sir, I had requested the Honorable Chief Minister Saab to take an all-party delegation to the Prime Minister to prevail on him to declare Kaleshwaram project as a national project, sir. So for this, a reply has not been given, sir. So once again, I am requesting that, sir. Sir, I have also requested the government to constitute the first State Finance Commission of Telangana State as mandated by the constitutional amendment, sir. Sir, I may recall that the 73 constitutional amendment makes it mandatory for the state government to appoint a state finance commission for every 5 years to review the financial position of Panchayat Raj institutions, urban local bodies under the Article 2431, 3I and Y, and make recommendation the devolution of state taxes to the local bodies, sir. So ये है, इसको कायम करने के लिए बोले, उस ताल्लुक से भी कुछ नहीं बोले साहब. और अभी
सीएम साहब ने भी रिप्लाई दिया, ऑनरेबल मिनिस्टर अपोजिशन मिनिस्टर साहब भी एमबीसी के ताल्लुक से बोल चुके हैं, तो मैं उस ताल्लुक से नहीं बोलूँगा साहब। मैं एजुकेशन के बारे में मैं याद दिलाना चाहता हूं कि ऑनरेबल चीफ मिनिस्टर साहब ने वादा किया था, तयखुन दिया था कि सेपरेट डीएससी करेंगे उर्दू मखलूआ जायदादों की तखर्रुर के लिए, तो उस ताल्लुक से मीटिंग बुलाएंगे बोले थे, नहीं हुआ। और ये मैं आई हैव ऑल्सो मेंशन्ड अबाउट वन मोर इम्पॉर्टेंट थिंग अबाउट जूनियर एंड डिग्री कॉलेजेस सर, वहां पर अगर मील प्रोवाइड करेंगे स्टूडेंट्स को तो शायद उनका अटेंडेंस उससे इंप्रूव होगा। एंड टू टेक अप small issues about the toilets and classrooms, जो फंड्स जो एलोकेट किया गया है स्कूल एजुकेशन डिपार्टमेंट में बहुत कम है, इस ताल्लुक से भी मैं बोला था, उसके ऊपर भी जवाब नहीं आया। और आई हैड ऑल्सो रिक्वेस्टेड अबाउट चारमीनार पेनिस्टलाइजेशन प्रोजेक्ट सर, नो एलोकेशन ऑफ फंड्स नहीं दिए हैं उस प्रोजेक्ट को मुकम्मिल करने के लिए, तो उसके लिए भी कहना चाहता हूं। और खुली कुतुब शाह को भी कुछ भी फंड्स नहीं दिए, उस ताल्लुक से भी मैंने मुतालबा किया था कि खुली कुतुब शाह को कुछ फंड्स देना चाहिए, तो वो भी उस ताल्लुक से भी फाइनेंस मिनिस्टर साहब ने, साहब मैं 2 मिनट में खत्म कर लूँ साहब जी। आपने लंच किया नहीं किया नहीं मालूम, हम लोग नहीं किए, तो तफसीलात के लिए आपको डिमांड्स है, उसमें सारे तफसील शहर हैदराबाद या पुराने शहर उस ताल्लुक से आप पूरे बात कर सकते। 2-3 बातें अहम समझा मैं, आपको अंदर सुन, यहां भी सुन रहा था वहां भी सुन रहा था मैं। डेलीगेशन टू ऑनरेबल प्राइम मिनिस्टर इज अ मोस्ट वेलकम गेस्चर, 100% हमें जाना है, हम लोगों को जाना बिल्कुल है। ऐसी कैटेगराइजेशन पे है, कुछ और चीज़ें भी है उसमें। साथ ही साथ जब हम ऑल पार्टी डेलीगेशन लेके जाएंगे, ये हमारा ये मसला भी एक नेशनल प्रोजेक्ट हमारे को अवार्ड करने का, जो आपने कहा बहुत ही अच्छी बात है रियासत के तरक्की के लिए। 100% विल लीड ए डेलीगेशन टू द ऑनरेबल प्राइम मिनिस्टर। द ऑनरेबल प्राइम मिनिस्टर also has promised me that he will grant us time after the 5 state elections. Now that those elections are over, so at any point of time, I will contact the Honorable Prime Minister's office. As and when they give the time, we will certainly proceed to Delhi in the shape of all party delegation. While going to Delhi, we will definitely take up this issue also. Thank you so much for the separate DSC for Urdu. I have already issued orders. I have signed the paper myself. I think they may be, Department of Education may be formulating a scheme kind of thing. It is under process. There is no worry, because that is the only solution to fulfill the Urdu teacher post, which you have shown a good way, good path. We will complete that. SFC के बारे में आपने कहा 2002 से लेके मुत्तहिदा आंध्र प्रदेश में भी SFC नहीं थे। अभी ये ऑर्गेनाइजेशन डिस्ट्रीब्यूट होना, ये होना वो इंटरस्टेट मामला है, अभी सुलझ रहा है। कमलनाथन कमेटी क्लियर कर दिया है। जल्द से जल्द मेरे ख्याल से स्टेट फाइनेंस कॉर्पोरेशन, SC/ST कॉर्पोरेशन, माइनॉरिटी कॉर्पोरेशन भी कायम किया जाएगा, जल्द से जल्द किया जाएगा। ऑनरेबल स्पीकर सर, ये RTF और ये MTF के बारे में भी मैं बोला था साहब। नहीं साहब, इसमें मैं खाली बोल देता हूं साहब, आप जवाब देना है दीजिए, नहीं मैं खाली बोल तो देता हूं, मेरी जिम्मेदारी पूरी हो जाएगी। इस वजह से मैं, क्योंकि नहीं तो लोग हमसे सवाल करेंगे कि आपने नहीं बोला। वैसे आप हर मुतालबे को हमारे सुनते हैं और हमारे हर बातों को आप सुनकर उस पर अमल भी करते हैं, इसके लिए हम ममनून और मशकूर हैं आपके। सर ये RTF, और इसके लिए मैंने नेक्स्ट फाइनेंशियल ईयर से एटलीस्ट द RTF शैल बी रिलीज द सेम ईयर एंड द MTF शुड बी पेड एवरी मंथ इंस्टेड ऑफ वन टाइम लम सम। साहब ये वीकर सेक्शंस और माइनॉरिटीज का बहुत मसला है, कैसा भी आप दे रहे हैं तो इसको इस तरीके से अगर दे दें तो इसमें काफी सहूलत होगी साहब। और ये लास्ट में साहब मैं सिर्फ माइनॉरिटीज का ये आपसे चीफ मिनिस्टर साहब से दरख्वास्त करूंगा और उम्मीद करता हूं कि आप इस पे तवज्जो देंगे साहब, कि आई वुड लाइक टू अर्ज द ऑनरेबल चीफ मिनिस्टर साहब टू कंसीडर allocating additional funds of rupees 250 crores for minority welfare over the above budgetary allocation of rupees 1,250 crores in 2017 and 18. This will push the total allocation to 1,500 sir. क्योंकि अगर हम बजट को देखते हैं, एलोकेशन जो इस साल हुआ है लास्ट ईयर से थोड़ा सा कम हो गया है साहब। तो
हुआ है साहब, क्योंकि अब हम एडिशनल एलोकेशन दिए थे साहब बाद में 120 का, वो देने के बाद उस अमाउंट को लेते हैं तो ये कम हुआ है। मैं पूरी जिम्मेदारी से बोल रहा हूं साहब, 120 एडिशनल एलोकेशन लिए थे, इस वजह से मैं आपको बोल रहा हूं कि इस मर्तबा भी एक 250 एडिशनल एलोकेशन ले लेंगे तो साबिका से बढ़ जाएगा, 1500 तक पहुंच जाएगा, क्योंकि आपकी नेक नामी है और हर वक्त आप बहुत ही मुसलमानों के साथ हर मसाइल को सुनते रहे हैं। और मैं आपसे ये भी कहना चाह रहा हूं साहब कि ये मैं आखिर में इस ताल्लुक से फाइनेंस मिनिस्टर साहब से कहूंगा कि माइनॉरिटी का जो बजट है साहब, इसमें 257 रिलीज करना है। अगर ये 257 अगर रिलीज हो जाते हैं तो ये 105 आरटीएफ के, 43 एमटीएफ के, 40 करोड़ शादी मुबारक के, 63 करोड़ के, ये मल्टी सेक्टर डेवलपमेंट के जो प्रोग्राम्स के जो रुके हुए हैं ये पूरे हो जाते हैं। तो इसके लिए 31 मार्च से पहले अगर आप ये रिलीज कर देंगे तो बहुत बड़ी मेहरबानी होगी। मैं आपसे यही कहना चाह रहा हूं और चीफ मिनिस्टर साहब को याद दिलाना चाहता हूं कि आपने ये भी कहा था कि वक्फ प्रॉपर्टीज के लिए हुसैन शाह वली रहमतुल्लाह अलैह की दरगाह, अनअलॉटेड लैंड और हकीम शाह बाबा की एक हाउस कमेटी बनाएंगे बोलकर, वो हाउस कमेटी अब तक नहीं बनी साहब, तो जरा उसको बना दिए तो उनके रिकमेंडेशन के बाद अनअलॉटेड जमीन वक्फ बोर्ड को दोबारा दी जा सकती है। और अजमेर शरीफ के रुबात के ताल्लुक से भी मैं आपको याद दिलाना चाहता हूं, अजमेर शरीफ में भी वादा था, वो वादा अब तक पूरा नहीं हुआ। अगर हम सबको भेजेंगे तो हम अजमेर को जाकर वहां पर कौन सी जमीन है वो लेकर एक रुबात तामीर कर सकते हैं साहब। ये भी एक बहुत बड़ा पुराना है साहब। खुली कुतुब शाह के लिए मुसलसल हम बोल रहे हैं कि कुछ फंड्स देना है। चेयरमैन चीफ मिनिस्टर साहब है, आप एक इजलास बुला के कुछ फंड्स दीजिए, सिर्फ 6 करोड़ रुपए दिया गया है। और आखिर में सर उस्मानिया यूनिवर्सिटी का जो लोगो है जिसमें उर्दू में भी था लोगो, वो निकाल दिया गया है। अब इतना बड़ा उनका सेलिब्रेशन हो रहा है तो उसमें उर्दू लोगों को भी अगर आप डाल देंगे तो बहुत खुशी होगी उर्दू जान मोहब्बत करने वालों को, और जो ओरिजिनल लोगो है उस्मानिया यूनिवर्सिटी का वो बहाल हो जाएगा, क्योंकि फिरका परस्त लोगों ने उस लोगो से उर्दू को गायब कर दिया था कि नाइंसाफी तेलंगाना के साथ जितनी हुई उससे ज्यादा मुसलमानों के साथ भी, उनके इदारों के साथ भी हुई, और वही इंसाफ की उम्मीद तवक्को आपसे है साहब। तो इस वजह से मैं ये चंद बातें आपके गोशगराज लाना चाह रहा था, और शादी मुबारक में जो आपने बढ़ाया है इसके लिए मैं आपका शुक्रिया अदा करता हूं। और जो जियो निकाला गया था लास्ट असेंबली में, जो चीफ मिनिस्टर साहब ने वादा किया था अनीसुल गुरबा के लिए, वो भी निकल चुका है, उसके लिए भी शुक्रिया। इस्लामिक सेंटर का हुआ उसके लिए भी शुक्रिया। जूनियर और डिग्री कॉलेज के लिए भी 21 करोड़ का जियो निकला है, मैं उसके लिए भी आपके जरिए हुकूमत का और चीफ मिनिस्टर साहब का शुक्रिया अदा करता हूं। కిషన్ రెడ్డి గారు. వీరికి అయిపోతాయండి స్పెషల్ ఐ జస్ట్ క్లారిఫై. अकबर साहब మీరు చెప్పినట్టుగా ఈ आरटीएफ एमटीएफ के ताल्लुक से इस साल में अब तक 2300 करोड़ रुपए रिलीज किए गए हैं। बाकी जो रिलीज करने हैं 31 मार्च के अंदर वो मुकम्मल तौर पर रिलीज किए जाएंगे। और अगले साल के लिए भी जब बजट बना रहे थे मैं खुद तवज्जो दिया था, मैं खुद उस पर गौर कर रहा था। जैसा आप फरमा रहे थे लमसम 6 महीने में 3 महीने में देने के बजाय हर महीने अगर दिए जाए, एमटीएफ हो चाहे आरटीएफ हो दोनों भी, वो हमने फैसला लिया है। अभी से हर महीना उसको रिलीज करेंगे, कभी एक आध बार ये हो सकता है लेकिन हर महीना उसको मुसलसल रिलीज करते जाएंगे, वहाँ कोई दिक्कत नहीं होगी। औकाफ जायदाद जमीन के बारे में जो आप बोल रहे थे वो बिल्कुल सही बात है, लेकिन हमारे सीनियर रुकने असेंबली बाजिरेड्डी गोवर्धन साहब जो है उनके सदारत में कमेटी बनी हुई है ऑलरेडी। मैं इनको कह देता हूँ, उनको रिक्वेस्ट करता हूँ कि वो जल्द से जल्द कमेटी बुला लें और आप लोगों को भी बुला लें और आपसे गुफ्तगू करें किस तरह से प्रयास होना चाहिए, किस तरह से वहाँ काम होना चाहिए। आप सुझाव दीजिए, आप अपने राय दीजिए, राय मशवरा दीजिए, उसको हम अमलावरी करेंगे। दूसरा बजट के ताल्लुक से आप जो बोल रहे थे, मैं आई विल रिक्वेस्ट दी ऑनरेबल फाइनेंस मिनिस्टर as we reach the stage of appropriation, by the time government may try to consider your request to increase it to 1500 crores, we shall definitely make an effort on that. Thank you. కిషన్ రెడ్డి గారు. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఏదైనా చెప్తే పాజిటివ్గా తీసుకోవాలి దయచేసి. మేము ఏది ఆధారరహితంగా ఎప్పుడు ఇదే సభలో కూడా మొన్న శాసనసభలో మాట్లాడుతప్పుడు కూడా చెప్పాను, అనాధారంగా ఏది మాట్లాడను. మీరు ఈ రకంగా బుల్డోజ్ చేయడం మంచిది కాదు. విషయం చెప్తున్నా, మీరు ఈరోజు మీరు బడ్జెట్ ఫలితాలు ఈ సంవత్సరం పశుసంవర్ధక శాఖ మరియు మత్స్య శాఖల బడ్జెట్ ముఖ్యమంత్రి గారు తెప్పించుకొని చూసుకుంటే చాలా బాగుంటుంది. మీరు చూడకుండా ఆ రకంగా నేను పాజిటివ్ మంచి కార్యక్రమం చేస్తున్నారు, అందులో కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది.
మీరు గొర్రెలు ఇస్తే నేను ఎంత మంచి స్కీమ్ను పొగుడుతూ చెప్పాను, దాన్ని మీరు ఏమన్నారు, ఏ కాన కూడా లేదన్నారు. నేను చదువుతున్నాను నేను మీ బడ్జెట్ ప్రతిపాదన. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ NCDC అమలు చేస్తున్నటువంటి పథకం అదే నేను అదే చెప్పాను, నేను కూడా అదే చెప్పాను. వినండి సార్, నేను చెప్పింది అది. నేను దాని గురించే చెప్పాను. ఫెడరేషన్ ద్వారా చిన్న జీవాల అభివృద్ధి పథకం కింద NCDC న్యూఢిల్లీ వారి సహకారంతో ఇది ఎప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ప్రారంభమైంది ఈ స్కీమ్. వినండి, గొర్రెలదే మాట్లాడుతున్నా. అరే రామా, అరే గొర్రెలదే మాట్లాడుతున్నా. అధ్యక్ష సింపుల్ అండి, మేమేం బుల్డోజ్ చేయడం మా ఉద్దేశం కూడా కాదు. మీరు బుల్డోజ్ చేసింది కాబట్టి నేను సమాధానం అట్లా చెప్పాను. ఒక నిమిషం 1 సెకండ్ సార్, ఇప్పుడు అది NCDC అని వారు అదే చెప్తున్నారు. దట్ ఈస్ ఏ మియర్ బ్యాంక్ ఇంట్రెస్ట్ 10.3% ఇంట్రెస్ట్లో తెచ్చే అప్పు తప్ప దానిలో కేంద్రం లేదు. ఒకటి, మేము ఇంప్లిమెంట్ చేసే స్కీము 4,000 కోట్ల రూపాయలదండి. మొత్తం గొర్రెల మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఈ బడ్జెట్లో వాళ్ళు పెట్టింది, యావత్తు దేశానికి పెట్టిందే 180 కోట్లు 29 రాష్ట్రాలకు. ఇక దానిలో కేంద్రం ఎక్కడ ఉందండి? సార్ మీరు ఒక నిమిషం, దేశంలో మొత్తం 180 కోట్లు కావు సార్. వినండి సార్, నేను చెప్పింది అందుకే మీకు వినండి దయచేసి. మాకు తెలియకపోవచ్చు, మీరు ముఖ్యమంత్రి సమాచారం ఎక్కువ ఉంటుంది, మాకు ఉండదు. మేము ఒకవేళ పొరపాటు చేసి ఉంటాము, కానీ మీరు వినడానికి కూడా ఓపిక లేకపోతే ఎట్లా? నేను అనేది ఫెడరేషన్ ద్వారా చిన్న జీవాల అభివృద్ధి కోసం NCDC న్యూఢిల్లీ వారి సహకార రుణాలతో ఒక్క మహబూబ్నగర్ జిల్లాకు ఈ సంవత్సరం ఇప్పుడు బడ్జెట్లో 17-18లో పెట్టారు. మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది చెప్తున్నాను నేను, మన స్టేట్ గవర్నమెంట్ పెట్టింది చెప్తున్నాను. ఇప్పుడు బడ్జెట్ ఆల్రెడీ వచ్చింది, దాంట్లో 63,32,00,000 రూపాయలు ఒక్క మహబూబ్నగర్ జిల్లాకి ఇచ్చారు. అదేవిధంగా మరొక 8 జిల్లాలకు, అవిభక్త జిల్లాలో కూడా కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు 398 కోట్లు ఈ బడ్జెట్లో, ఇప్పుడు వచ్చిన బడ్జెట్లో, లేటెస్ట్ బడ్జెట్లో 390 కోట్లు ఈ యొక్క NCDC నుంచి మన రాష్ట్రానికి వస్తూ ఉంది. అదేవిధంగా అధ్యక్ష, ఇందులో ఇన్సూరెన్స్ ఉన్నాయి. ఇది 3,384 ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సంఘాలకు ఉపయోగం వస్తుంది. ఇష్యూ క్లారిఫికేషన్స్, డిమాండ్స్ మీద మాట్లాడినప్పుడు ఈ వివరాలన్నీ కూడా మాట్లాడుతారు. అప్పుడు డిమాండ్స్ మీద మాట్లాడినప్పుడు ఆ సబ్జెక్ట్ అంతా కూడా ఎలాబొరేట్ గా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మీరు క్లారిఫికేషన్స్ ఏదైనా ఉంటే మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వం ఏ కాన కూడా లేదు. నేను కేంద్ర ప్రభుత్వం నేను రుణంగా ఇస్తున్నాను, కానీ నేను వేరే మొత్తం ఇది నేనేమన్నా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పాను. ముఖ్యమంత్రి గారు లేచి ఏ కాన లేదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నా అంటే ఎట్లా అవుతుంది సార్? ఇది బడ్జెట్ సార్, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఇది సార్. స్పీకర్ సార్, member is trying to again mislead the house, for which I am sorry. I am abundantly clear. మళ్ళా కూడా చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వంది ఏ కాన కూడా లేదు. ఇది పూర్తి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పెట్టే ఇది. అది కేవలం బ్యాంకు, NCDC అనేది నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ బ్యాంకు తప్ప దాన్ని మనం 10.3% ఇంట్రెస్ట్ వడ్డీ కట్టి తెచ్చే డబ్బులండి అవి. మళ్ళా నేను చెప్తున్నాను, కిషన్ రెడ్డి గారు మీ క్లారిఫికేషన్ అంటాడు. ప్లీజ్ ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము అనేక అంశాలు లేవనెత్తాం. ఆర్థిక శాఖ మంత్రి గారు ఉన్నప్పుడు మేము అడిగినటువంటి అనేక అంశాలు మీరు మాట్లాడలేదు. దాని మీద మేము అనని విషయాలు మా నోట్లో పెట్టి మీరు అన్నారు, విమర్శించారు అని చెప్పి అది జవాబు చెప్తున్నారు తప్ప మేము అడిగిన దానికి చెప్పలేదు. నేను 2 bedroom స్కీమ్ అడిగాను, 3 సంవత్సరాలు పూర్తయిపోయింది, 2 bedroom స్కీమ్ కట్టలేదు. ఈ విషయం అడిగాను నేను, దానికి జవాబు చెప్పరు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్లో టాయిలెట్స్ లేవు, అది అడిగాను, అది చెప్పడం లేదు. అదేవిధంగా అధ్యక్ష, నేను ఒక విషయం చెప్పాను అధ్యక్ష, ఇది స్పీకర్గా మీరు కూడా ఇందులో ఒక విషయం సార్. నేను తెలుగుదేశం మేనిఫెస్టో, TRS మేనిఫెస్టోలో వ్యవసాయ రంగంలో 3వ డిమాండ్ సార్. సార్ మాట్లాడమంటే మాట్లాడొద్దని సార్, ఓపిక లేకపోతే ఉండండి, ఓపిక లేకపోతే చెప్పండి.
Please, మీరు మాట్లాడుతుంటే మేము విన్నాను కదా, మీరు మాట్లాడుతుంటే మేము విన్నాను కదా. ప్లీజ్ ఏం మాట్లాడతా వినండి, మీరు రాసిన Please. డాక్యుమెంట్ మాట్లాడుతున్నాను. ఏం రవీందర్ రెడ్డి, ఇప్పుడు అగ్రికల్చర్లో థర్డ్ డిమాండ్ సార్, అగ్రికల్చర్లో పంప్ సెట్ అవే సర్ఛార్జ్ తీసేస్తామన్నారు. అధ్యక్ష, నేను ఆ విషయము మీకు మాట్లాడి కాగితం ఇస్తే ఇంతకుముందు లాస్ట్ సెషన్లో ఆ కాగితము తాండూరులో ఒక రైతు నాకు పిటిషన్ పంపించడం బిల్స్తో సహా ఆ కాగితం మళ్ళీ మీకు పంపిస్తున్నాను. ఇప్పుడు ఇంత దురదృష్టం అంటే అధ్యక్ష, ఆ ఊరికి వెళ్ళి ఆ కాగితం ఉన్న ఫోన్ నెంబర్ రైతు దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్తో సహా మీకు ఇచ్చాను నేను కాగితం ఇస్తే, నిన్నటి రోజు ఆ ఊరికి వెళ్ళి వినండి వినండి సార్, నిన్న రోజుల్ని ఆ రైతుది నిన్న రాత్రి ఏ నెంబర్ అయితే మీ ద్వారా నేను కాగితం వాళ్ళకి పంపించానో ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఉన్న 3 కనెక్షన్స్ కూడా డిస్కనెక్ట్ చేశారు అధ్యక్ష. రాత్రి సర్ఛార్జ్ కట్టలేదని, సర్ఛార్జ్ రద్దు చేయాలని నేను అడిగాను. ఆఫీసర్స్ అనలే, మీరు డిమాండ్ ఇది థర్డ్ డిమాండు, పంపు సెట్ల మీద సర్ఛార్జ్ తగ్గిస్తామన్నారు, తగ్గించలేదు అని చెప్పి నేను అడిగితే రాత్రి వెళ్ళి ఆ రఘురామ్ రెడ్డి అనేటువంటి రైతు అగ్రికల్చర్ కనెక్షన్స్ రాత్రి తీసేస్తే నేను ఆఫీసర్తో మాట్లాడాల్సిన పరిస్థితి. ఆయన ఏం చెప్పాడు అధ్యక్ష, కాగితం బిల్లు ఇచ్చాడు, సర్ఛార్జ్ మీద సర్ఛార్జ్ పెరుగుతుంది, టీఆర్ఎస్ పార్టీ సర్ఛార్జ్ రద్దు చేస్తాని అగ్రికల్చర్ థర్డ్ డిమాండ్ ఎందుకు చెప్తా అధ్యక్ష. బిల్స్ ఇచ్చారు 15,000, 13,000, 32,000, ఇంకా రోజు బిల్లు పెరిగిపోతున్నాయి. మీరు మర్చిపోయి ఉంటారు కాబట్టి మీరు ఇచ్చిన ఎలక్షన్ హామీ అమలు చేయాలని నేను చెప్తే మీరు ఆ రైతు ఇంటికి వెళ్ళి రాత్రి డిస్కనెక్ట్ చేస్తే ఇది న్యాయమా సార్? ఇది మీ ద్వారా అయింది సార్. అది ఈ కాగితం మీదే ఇచ్చాను, ఇదే కాగితం సేమ్ కాగితం జిరాక్స్ కాపిస్తున్నాను. ఆ రైతు ఫోన్ నెంబర్ ఉన్నది, మీ ద్వారా వస్తే ఇంత ఆ రైతు మీరు ఇచ్చినటువంటి డిమాండు ఏదైతే ఎన్నికల హామీ ఉందో అమలు చేయాలని చెప్పి నాకు కాగితం రాస్తే ఆ కాగితం నేను మీకు ఇస్తే ఆ రైతు ఇంటికి వెళ్ళి రాత్రి డిస్కనెక్ట్ చేస్తే ఇది ఏమన్నట్టు సార్? ఇది తప్ప అని అడిగేది. క్లారిఫై చేస్తారు పంపించండి, క్లారిఫై చేస్తారు పంపించండి. మళ్ళీసారి చేయగల సార్, చూడండి జాగ్రత్త. అదేవిధంగా అధ్యక్ష క్లారిఫికేషన్స్ మీరు సేపు ఎలా క్లారిఫికేషన్ కాదు సార్ ఇది. నేనేమన్నా అధ్యక్ష, నేను ఇంకా వేరే ఏమీ మాట్లాడలేదు. అప్పులు చేయొద్దనిలే, అప్పులు చేయాలా, కానీ గతంలో కంటే అప్పులు ఒకేసారి పెరిగిపోతూ ఉన్నాయి. అప్పులు ఎట్లా కడతాము, అప్పుల మీద ఇంట్రెస్ట్ ఎట్లా కడతాము, రెవెన్యూకి సంబంధించినటువంటి మోడల్ ఏంది అడిగాను తప్ప అప్పులు చేయొద్దండి. రెవెన్యూ మోడల్ ఏంటి? ఈరోజు మనము భగీరథకు అప్పులు చేస్తున్నాము, దానికి రెవెన్యూ మోడల్ ఏంటి? ఫ్రీగా మనం ఇండ్ల కోసం ఇండ్లు కట్టిస్తున్నాం సార్, 2 బెడ్రూమ్ స్కీమ్, దానికి రెవెన్యూ మోడల్ ఏంటి? ఇవి అడిగాను తప్ప అప్పులు చేయొద్దానిలే, అప్పులు చేయొద్దాను. అధ్యక్ష, ఈరోజు నేను కోరేది ఒకటే అధ్యక్ష, ఈరోజు బడ్జెట్, ఇది బడ్జెట్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాల మీద అన్ని డీటెయిల్గా మనం అడగం. ఇక్కడ ప్రధానమైన అంశాలు, విధానపరమైనటువంటి అంశాలు, కీలకమైనటువంటి అంశాల మీద క్లారిఫికేషన్ అడుగుతాం. జనరల్గా అన్ని విషయాలు అడగం, మాకు కూడా తెలుసు. అధ్యక్ష, ఈరోజు చాలా ప్రధానమైనటువంటి అంశము, టీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే అధికారంలోకి వచ్చిందో అందులో ఉద్యోగస్తులు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ లేబరు చాలా ఆఫీసులలో పనిచేస్తున్నారు. నేను అడిగాను ఎంతమంది ఉన్నారు, ఏమన్నా లెక్క తీశారా, ఏ రకంగా అందులో ఎవరు చేస్తారు ఎవరు చేయరు. ఈరోజు మొన్న 4 డిపార్ట్మెంట్స్ పెంచారు, చాలా స్వాగతం. కొంతమందికి మినిమం వేజెస్ పెంచాలా, నేను స్వాగతం పలికాను. ఇప్పుడు కూడా ఈ సభా వేదిక ద్వారా స్వాగతం పలుకుతున్నాను, ధన్యవాదాలు. ఇంకా చాలామంది కాంట్రాక్ట్ వర్కర్స్, అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఉన్నారు, మినిమం వేజెస్ లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు. వాళ్ళ గురించి ఏంటి, ఏమైనా ఆలోచన చేశారని అడిగాను, అంతే తప్ప నేనేమనలే. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కొత్త ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. అక్కడ మౌలిక వసతుల కోసం బడ్జెట్లో ఏం కనిపించలేదు నాకు, ఒకవేళ ఉంటే ఉండొచ్చు, నాకు కనిపించలేదు. దాని విషయం అడిగాను. మౌలిక వసతుల కల్పనకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎంత డబ్బు కేటాయించారు, ఎందుకంటే ఈరోజు అనేకమైనటువంటి ఆఫీసులు ఏర్పాటు చేయాలా జిల్లా హెడ్ క్వార్టర్స్లలో, ఆ విషయం అడిగాను. దానికోసం ఇప్పుడు బడ్జెట్లో కేటాయిస్తే కానీ వస్తుంది. ఎందుకంటే మనం ఈరోజు 2 బెడ్రూమ్ కడతామన్నాము, 2 ప్లేసెస్ తప్ప ఇక్కడ కట్టలేదు, మిగిలింది ఇంకొకటే బడ్జెట్ ఉంది. ఇంకా 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 ఒకటే బడ్జెట్ ఉంటుంది. ఇన్ని లక్షల మంది ఇల్లు కడతామా? అదేవిధంగా అధ్యక్ష, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు అదేవిధంగా అధ్యక్ష, కిషన్ రెడ్డి గారు ఈరోజు ఫిట్మెంట్ బకాయిలు అడిగాను సార్. ఇప్పుడు క్లారిఫికేషన్స్ టైం ఇస్తే, స్పీచ్లు ఇస్తే నేనేమన్నా సార్, నేను అడిగిన దానికి చెప్తున్నా సార్. నేను క్లారిఫికేషన్ ఉంటుంది, ఇవన్నీ రాలేదు సార్. ఇవన్నీ కూడా
ఫైనాన్స్ మినిస్టర్ నుంచి రాలేదని చెప్తున్నాను. నేను అడిగాను, ప్రధానమైనటువంటి అంశాలు అడిగాను, నేను అవన్నీ రాలేదని అడిగాను అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఈరోజు నేను మొన్న మంత్రి గారు అధ్యక్ష నన్ను మీరు సిరీస్ ఆఫ్ ఏంటి సార్? స్పీచ్ ఇప్పుడు క్లారిఫికేషన్స్ టైంలో స్ట్రైట్ గా 1 or 2 పాయింట్స్ ఏదైనా అడుగుతారు, గవర్నమెంట్ క్లారిఫై చేస్తుంది. ఒకటి సార్, ఇది కూడా ఒకటి సార్, ఒక్క విషయం సార్. మొన్న అడిగితే ఫైనాన్స్ మినిస్టర్ మీరు లేరు సార్. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ నుంచి ట్రెజరీ బెంచెస్ నుంచి మీరు అబద్ధం చెప్తున్నారు. సింగరేణిలో ఎప్పుడు కూడా కాంట్రాక్ట్ వర్కర్స్ రెగ్యులైజ్ కాలేదు, జియో లేదన్నారు సార్. నేను ఇప్పుడు మీకు జియో పంపిస్తున్నాను సార్. డేటెడ్ 14th February 1990, జియో MS 29, కాంట్రాక్ట్ వర్కర్స్ లేబర్ ఇన్ రెగ్యులర్ రోల్స్ ఆఫ్ ది కంపెనీ, పర్మిషన్ ఫర్ అబ్జర్వేషన్. పంపిద్దాం, మాకు పంపించండి సార్. ఇది జియో రెగ్యులర్ చేశారు సార్. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ రెగ్యులర్ చేశారు. ఇప్పుడు కూడా చేయండి అంటే అటువంటి జియో లేదన్నారు. జియో నేను ఇస్తున్నా సార్, మీ ద్వారా ప్రభుత్వానికి జియో ఇస్తున్నా సార్. ఓకే, కృష్ణయ్య గారు, కిషన్ రెడ్డి గారు, మీరు ఇంకా కంఫర్టబుల్గా అడిగింది కదా కృష్ణయ్య గారు. ఇప్పుడు 15 నిమిషాలు క్లారిఫికేషన్ పేరిట స్పీచ్ ఇచ్చిన తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తామంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? మీరు 4-5 పాయింట్స్ మీరు రేజ్ చేసినారు. కృష్ణయ్య గారు, ఇప్పుడు వాళ్ళు మాట్లాడినప్పటికీ మీరు చెప్పదలుచుకున్న విషయాలన్నీ చెప్పింది కదా కృష్ణయ్య గారు. మినిస్టర్ గారు క్లారిఫై చేస్తారు. ప్లీజ్ సైలెన్స్. కృష్ణయ్య గారు 2 నిమిషాలు ఇవ్వండి సార్. మినిస్టర్ గారు ప్లీజ్. కృష్ణయ్య గారు, క్లారిఫికేషన్స్కి ఎంత టైం ఇవ్వాలో అంతకన్నా చాలా ఎక్కువ ఇచ్చినాం. కృష్ణయ్య గారు, ఓకే ఓకే. ఇప్పుడు చాలా సాగునీటి ప్రాజెక్టులలో నేను నిర్మల్ జిల్లాకి వెళ్ళాను సార్, కొత్త జిల్లాకు. సదర్గఢ్ బ్యారేజ్ అని నిర్మాణం జరుగుతుంది. అక్కడ పొన్కల్, ఆదర్శ్ నగర్, కమాల్ కోట అట్లా అనేక ప్రాంతాలు తిరుగుతున్నాము. నేనేమంటున్నాను సార్, ప్రాజెక్టులు కట్టాలా, భూములు తీసుకోవాలి, దాన్ని వ్యతిరేకిస్తలేను. కానీ అక్కడ పంట పొలాలను కూడా, పెరిగినటువంటి పంట పొలాలను కూడా మొత్తం తవ్వేసి కడుతున్నారు సాగునీటి ప్రాజెక్టులు. వాళ్ళు కూడా రైతులు ఏమంటారు వినండి మీరు. రైతులు ఏమంటారు, సార్ మా పంట పొలాలు ఉన్నాయి, ఇప్పుడు పొక్కలేను పెట్టి పంట పొలాలు తీసేస్తున్నారు, భూములు తీసుకుంటున్నారు, తీసుకోండి, మాకు నష్టపరిహారం ఇచ్చి తీసుకోండి. వాళ్ళు అనేది అది. మేము కూడా అదే చెప్తున్నాం, తీసుకోవద్దంటలేము, భూములు తీసుకోవద్దంటలేము, ప్రాజెక్టులు కట్టొద్దంటలేము, రైతులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈరోజు నేను వెళ్ళొచ్చాను ఆ ఊరికి, వాళ్ళు ఇచ్చి కాగితం ఇచ్చారు సార్, మేము ఇప్పుడు సగం పంట పెంచిన తర్వాత మేము సీడు అప్పులు తెచ్చాము, ఎరువులు అప్పులు తెచ్చాము, ఈరోజు మధ్యలో ఇంటికి ఓకే కృష్ణయ్య గారు, మీరు చెప్పదలుచుకున్న పాయింట్ అర్థమైంది కదా, గవర్నమెంట్ క్లారిఫై చేస్తుంది. కృష్ణయ్య గారు నేనేమంటున్నా సార్, ఇది సాగునీటిలో ప్రాజెక్టులు కట్టడం కానీ లేకపోతే భూములు తీసుకోవడానికి కానీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. రైతులకు తప్పకుండా రైతులు కూడా ఈరోజు చాలా అదృష్టం సార్, రైతులు కూడా ముందుకు వస్తున్నారు సార్ భూములు ఇవ్వడానికి. చాలా ప్లేస్లో అక్కడక్కడ అడ్డం పడవచ్చు, కానీ మెజార్టీ రైతులు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు సార్, ఈరోజు మాకు ఏ రకమైనటువంటి అగ్రిమెంట్ చేసుకోలేదు, ఈరోజు మొత్తం భూములు తీసేసుకుంటున్నారు. కాబట్టి ఆ విషయం ఏంటో ఈరోజు ప్రభుత్వం యొక్క పాలసీ చేసి ఆ రైతులకు న్యాయం చేయండి, అష్యూరెన్స్ ఇవ్వండి, వాళ్ళని పిలిచి మాట్లాడండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు పంట పొలాలు పాడైపోయినాయి, ఇండ్లు పోయినాయి, వాళ్ళ పరిస్థితి ఏందో ప్రభుత్వం చెప్పాల్సిందో కోరుతాను. కృష్ణయ్య గారు 1 minute. కృష్ణయ్య గారు 1 minute. అధ్యక్ష, సైలెన్స్. మిత్రులు కిషన్ రెడ్డి గారు నిన్న సభలో చెప్పిన స్పీచ్ అధ్యక్ష, ఇది కాపీ రికార్డ్, హౌస్ రికార్డ్. జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ రుణాలు గ్రాంట్ల రూపంలో సుమారు 4,000 కోట్లు ఈ రాష్ట్రానికి ఇవ్వబోతున్నది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని వారు చెప్తే, ఆన్ రికార్డ్ అధ్యక్ష, దిస్ ఇస్ వారి రికార్డ్, ఇది తమ ద్వారా వారికి పంపిస్తాను చూసుకోమనండి. చెప్పిన దాని మీదనే నేనేమన్నా అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాదు నాయన, గ్రాంట్ అంతకన్నా కాదు, మీరు కరెక్ట్ చెప్పలేదు అని నేను కరెక్ట్ చేసిన తప్ప బుల్డోజ్ చేయలేదు. నేనేదో బుల్డోజ్ చేసిన వారు మాట్లాడినారు,
మీరు కరెక్ట్ చేసుకోవాలి తప్ప ఆయన ఎవరు బుల్డోజుడు మాకు ఆ పద్ధతి కూడా లేదు. నేను పంపిస్తా స్కీమ్ ఇది పంపిస్తా, మీ స్పీచే మీరు చూసుకోండి. ఒకటి అధ్యక్ష. రెండవది, కిషన్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పారు. ఇప్పుడు సదర్ మాట దగ్గర భూములు తీసుకుంటే వాళ్ళు వినటోళ్ళని బయట ఏమనుకోవాలి, నిజంగా గవర్నమెంట్ చాలా దుర్మార్గంగా రైతుల పంట పొలాలు కూడా ఖరాబ్ చేస్తుందేమో. వాళ్ళకు బ్రహ్మాండంగా నష్టపరిహారం ఇచ్చిన అధ్యక్ష, పంట పరిహారం కూడా ఇచ్చిండ్రు. అందులో మీకేం అనుమానం అక్కర్లేదు. మీకు ఇవ్వలో ఏదో చెప్తే మాట్లాడుకునే అవసరం లేదు. ఇచ్చిన తర్వాతనే చేస్తున్నారండి. తర్వాత అధ్యక్ష ఇంకోటి చెప్పిన వారు ప్లీజ్ నో రన్నింగ్ నేను చెప్పేది వినాలి కదా కిషన్ రెడ్డి గారు. ప్లీజ్ అన్ని దమని ఇయ్యలేదని ముఖ్యమంత్రి తప్పు చెప్తే మాకే నష్టం వస్తుంది కదండి. ప్రజలు వింటున్నారు కదా, బయట లైవ్ టెలికాస్ట్ పోతుంది కదా. ఇది ఏం కాదు, ఇది యూట్యూబ్లో కాలం అండి. దమన మిస్ అయినా కూడా మళ్ళీ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే వస్తుంది, తప్పించుకోవడానికి లేదు ఆస్కారం ఇవ్వడం కూడా. ఇంకో మాట చెప్పిన వారు బడ్జెట్ మరి వారు చూసినరా చూడలేదా నాకు తెలియలే. జిల్లా కేంద్రాల మౌలిక వసతి మీకు అంతా అధ్వానంగా ఉంటాం అధ్యక్ష. 21 జిల్లాలు ఏర్పాటు చేసింది మేము, మా ప్రభుత్వం. ఆ ఘనత మాది. వాటిని వట్టిగా గాలికి వదిలేస్తామా? సుభిక్షంగా అవి నిర్మించడానికి 600 కోట్లు కేటాయించినాం. మరి మీరు ఎందుకు చూడలేదో ఈ బడ్జెట్లోనే ఉన్నది. 2 సంవత్సరాలకు కలిసి 1000 కోట్లు, ఈ సంవత్సరం బడ్జెట్లో 600 కోట్లు కార్యాలయాల నిర్మాణానికి నేనే స్వయంగా శంకుస్థాపన కూడా పోతా ఉన్నా. మీకేం రందుబడి అక్కర్లేదు. తర్వాత మీరు అధ్యక్ష రెవెన్యూ స్ట్రీమ్స్, రెవెన్యూ మోడల్స్ ఏంటి అని మీరు అడిగినారు. ఎస్, అన్నిటికీ రెవెన్యూ మోడల్స్ ఉంటాయండి. సంక్షేమంలో స్కాలర్షిప్ ఇత్తనం దానికి రెవెన్యూ మోడల్ ఉంటుందా? దవాఖానలో ఇంజక్షన్లు ఇత్తనం, మందులు ఇత్తనం దానికి రెవెన్యూ మోడల్ ఉంటుందా? ఉంటుందండి. ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఇచ్చే సబ్సిడీలు ఉంటే దానికి రెవెన్యూ మోడల్ ఉంటుందా? అన్ని స్కీమ్లకు రెవెన్యూ మోడల్ ఉండదు కిషన్ రెడ్డి గారు. ద రెవెన్యూ మోడల్ ఈజ్ తెచ్చినటువంటి లోన్ మిషన్ భగీరథ ది గవర్నమెంట్ విల్ పే బ్యాక్. దానిలో కొంత కంపోనెంటు ఇండస్ట్రీకి సప్లై ఉంది, యూఎల్బీస్ కంటే అర్బన్ లోకల్ బాడీకి సప్లై ఉంది. ఇప్పటిదాకా మన రాష్ట్రంలో మంచినీటి వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ప్రజలను మనం ట్యాక్స్ అడిగే డబ్బులు అడిగే పరిస్థితులు లేము. గ్రామ పంచాయతీలు కూడా అడగలేక కట్టకపోతే 100,000 కోట్ల రూపాయలు మళ్ళీ మనం ప్రభుత్వం కడుతున్నాము. ఇదంతా ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్, ఫీల్డ్ మీద ఉన్నటువంటిది. మొత్తం స్కీమ్ సెటిల్ అయిపోయి బ్రహ్మాండంగా వచ్చిన తర్వాత అప్పుడు ప్రజలనే విశ్వాసంలోకి తీసుకొని ఇగో ఇంత పెద్ద నిర్వహణ ఉంది, దీనికి ఇంత డబ్బు ఉంది, దీనికి లోన్ ఇంత కట్టాల్సిందని చెప్పి అప్పుడు కొంత ఛార్జీ విధిస్తారు అధ్యక్ష. తప్పకుండా ప్రజలు కూడా సంతోషంగా పే చేస్తారు. ఇలా ఉచిత కరెంట్ ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నామండి? వల్నరబిలిటీ ఉంది, కరువు ఉంది, పంటలు లేవు, ఇస్తున్నాం. రేపు ప్రాజెక్టులను వచ్చిన తర్వాత అమలైన తర్వాత ఇంత ఉచితం కరెంట్ ఇవ్వరు, రేపు డెఫినెట్గా ఇవ్వరు. ఎందుకు ఇస్తారండి? ప్రజలే అన్నారు. గతంలో కరెంటు కోతలు వస్తుంటే, లో వోల్టేజ్ వస్తుంటే, మోటార్లు కాలిపోతుంటే ప్రజలు అడిగారు, డబ్బులు కావాలంటే కడతామండి, బిల్లు కావాలంటే పడేస్తాం, మాకు క్వాలిటీ పవర్ ఇవ్వండి అన్నారు. కాబట్టి ఇది ఈ రోజుకి ఈరోజు చెప్పేది కాదు, ప్రతిదానికి రెవెన్యూ స్ట్రీమ్ ఇప్పుడు చెప్పరు. ఇంకోటి బాధాకరం ఏంటంటే అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్ట్ రెవెన్యూ మోడల్ ఏందన్నారు వారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అధ్యక్ష లక్షల కోట్ల రూపాయల పంటలు పండుతాయి, 1000 కోట్ల రూపాయల చేపలు పండుతాయి, మళ్ళీ 1000 కోట్ల రూపాయల గొర్రెలు పెరుగుతాయి. ఒకసారి భూమి నీళ్ళు మీదకి వస్తే ఇలా మహబూబ్నగర్ ఏం జరుగుతుందో చూడండి మీరు. ఒక 7 నియోజకవర్గాల్లో పండగలు చేసుకుంటారు ప్రజలు. ఇలా బ్రహ్మాండంగా ఒక 1000 చెరువులు నింపుకున్నారు. గతంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ అయితే అవి సగమే కంప్లీట్ అయినాయి, పూర్తి కాలే. ఈ సంవత్సరం 4.5 లక్షల ఎకరాలు ఇప్పుడు నీళ్ళు కలగలాడుతుంది. ఇయ్యాల పేపర్లన్నీ ఉన్నాయి ఫోటోలు. ఎస్, పాజిటివ్లీ రేపు డెఫినెట్గా 8.5 లక్షల ఎకరాలకు నెక్స్ట్ ఇయర్ ఇవ్వబోతా ఉన్నాం బాధ్యత తీసుకొని. అది జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇంకోటి వారు 2 విషయాలు చెప్పినారు. ఓయూ హాస్టల్స్, ఎస్, సెంటనరీ సెలబ్రేషన్స్ పురస్కరించుకొని 200 కోట్ల రూపాయలు ఆర్థిక మంత్రి గారు కేటాయించాను బడ్జెట్లో. ఒక సెంటనరీ బ్లాక్ కట్టడం, వివిధ ఇతర బ్లాకులు కట్టడం, హాస్టల్స్ కూడా కట్టడం, దాని అన్ని కూడా ఉన్నాయి. విద్యాశాఖ మంత్రి గారు స్వయంగా రికమెండ్ చేస్తేనే ఓన్లీ సెంటనరీ బ్లాక్ సరిపోదు సార్, దాని పరిస్థితి బాగాలేదు, మనం ఇంత పెద్ద జరుపుతున్నామంటే వారి కోరిక మేరకే, వారి డిమాండ్ మేరకే దానిలో 200 కోట్ల రూపాయలు సెపరేట్గా ఉస్మానియా యూనివర్సిటీకి అని కేటాయించడం జరిగింది. మరి వారికి ఎందుకు గమనంలో లేదో కిషన్ రెడ్డి గారికి నాకు అర్థం కాలేదు అధ్యక్ష. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మేము పదే చెప్తా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాకు కట్టే ఇష్టం లేకనో లేకపోతే నిధుల కొరతనో ఉండి కాదండి. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కాంట్రాక్టర్లు ఈ వైపు రాలే. ఈ మధ్యనే ప్రభుత్వం మేము చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక 30,000 ఇండ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరాంతానికి హైదరాబాద్ నగరంలో మీరు ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో అక్కడ 1,00,000 ఇండ్లు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా 1,00,000 ఇండ్లు, 2 లక్షల ఇండ్లు నిర్మించి తీరుతాం. 2 లక్షల ఇండ్లు నిర్మించకపోతే ప్రజల దగ్గర ఓట్లు అడగం, అది కూడా మీకు చెప్తా ఉన్నాం. మీకు అంత దాని అదే మీరు బ్యాంక్ అవుతా ఉన్నారు, మీరు బ్యాంక్ కావాల్సిన అక్కర్లేదు, ఆల్రెడీ దాని స్పీడ్ అందుకున్నది. నేనే పర్సనల్గా రివ్యూ చేస్తూ ఉన్నాను 100%. ఎందుకంటే ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, ఈ 2 లక్షల ఇండ్లు
గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ టీడీపీ ప్రభుత్వంలో కానీ కట్టినటువంటి 14 లక్షల ఇండ్లకు సమానం. ఒక్క ఇల్లు 7 లక్షల ఇండ్లకు సమానం. డబ్బు ఖర్చు లెక్క పెట్టుకుంటే మేము మంచి స్కీమ్ తీసుకురావాలని చెప్పి డిగ్నిటీ ఆఫ్ ద పూర్ ఇంప్రూవ్ కావాలని చెప్పి పెట్టినటువంటి స్కీమ్. దీనిలో ఏదో లబ్ధి పొందాలని మీరు అనుకుంటున్నారు కానీ మీరు అది కూడా పొందలేరు. మీ ఆశలు వమ్మే అవుతాయి. వీల్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ 2 lakh houses బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. దాని మీద కూడా ఇబ్బంది లేదు అధ్యక్ష. కృష్ణ గారు పంపించేసారు. కృష్ణ గారు మీరు నాకు పంపించారు, నేను పంపించేస్తాను. కృష్ణయ్య గారు నో స్పీచెస్, మీరు స్ట్రైట్ కాగితం పంపించండి. సార్ నేను ఈ ఊరికి వెళ్ళాను సార్. ఇప్పుడు ఏదైతే ఫర్దర్ అదే చదవలేదు సార్, అది చదివే కాగితం ఏందో చెప్పాలి కదా సార్. నేను ఏం మాట్లాడాను సార్? వినండి మీరు. అంత భయం ఎందుకు సార్? అంత భయం ఎందుకు సార్ మాట్లాడుతుంటే? రామా నేను అనేది నేను ఆ రైతులు నాకు వాళ్ళ సంతకాలతో ఇచ్చిన కాగితం సార్ ఇది. నేను దాన్ని చూసి నేను వెళ్ళినప్పుడే ఆ రైతులు నాకు కలిసి నేను ఆ కాలువ దవ్వుతుంటే పొక్కలేని దగ్గర కూడా వేయాను. నేను పోయిన తర్వాత ఆ రైతులు నాకు ఇచ్చిన కాగితం మీ ద్వారా పంపిస్తుంది సార్. అందుకోసం ఏది మాకు పైసలు ఇవ్వలేదు. ఇవ్వండి పంపిద్దాం. ఇప్పుడు సీఎం గారు ఏమన్నారు రిప్లైలో కూడా పంపించండి, మీరు పంపిస్తామన్నారు, పంపించండి. కృష్ణయ్య గారు అధ్యక్ష, నిన్నటి బడ్జెట్పై ఉపన్యాసం లోపల ఎస్సీ ఎస్టీ బీసీల పరంగా కొన్ని అంశాల మీద క్లారిఫికేషన్ కొన్ని అంశాలు అంటే బడ్జెట్ కేటాయింపు లోపల తక్కువ బడ్జెట్ గతం కంటే తక్కువ కేటాయించారు, ఏ పద్ధతి కింద ఎంత కేటాయించారనే దాని మీద చాలా వివరంగా మాట్లాడడం జరిగింది. దీని మీద ప్రభుత్వ పరంగా ఆర్థిక శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వలేదు. ప్రధానంగా ప్రభుత్వం ఈ సంవత్సరం జ్యోతిరావు పూలే పేరు మీద విదేశ విద్యార్థులకు 20 లక్షల స్కీమ్ పెట్టారు. అందుకు ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నా. అయితే గత సంవత్సరం ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 60 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ ఇయర్ దానిలో 20 కోట్ల బడ్జెట్ పెట్టారు. అది ఏ విధంగా సరిపోతుంది దాని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా స్టడీ సర్కిల్స్కు లాస్ట్ ఇయర్ 25 కోట్లు ఉంది. ఈ సంవత్సరం దాన్ని 14 కోట్లకు తగ్గించారు. అది ఏ విధంగా సరిపోతుంది? తగ్గించవలసిన ఒకవైపు ముఖ్యమంత్రి గారు బీసీల మీద వరాల జల్లు కురిపిస్తుంటే మరి ఇది అధికారుల టైపిస్టికా, ఎవరైనా అధికారులు కావాల్సి చేసిరా, మరి బీసీ వ్యతిరేక చర్యలతో చేసారో అర్థం కాదు. దీని మీద ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలని చెప్పి గుర్తు చేస్తున్నా. అదేవిధంగా భవన నిర్మాణాలు, హాస్టళ్ల భవన నిర్మాణాలు కానీ రెసిడెన్షియల్ భవన నిర్మాణాలకు కానీ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవు. కృష్ణ గారు చెప్పింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా దయచేసి? సరే ఇంతకుముందు మీరు చెప్పింది సరిగా వినలేదు, ఒకసారి రిపీట్ చేస్తారా? జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్టైపెండ్ విదేశ విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షల చొప్పున స్కీమ్ పెట్టి 300 మందికి 60 కోట్లు కేటాయించింది ప్రభుత్వం ఇప్పుడు ఉన్న సంవత్సరం లోపల. కానీ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ లోపల దాన్ని 20 కోట్లు తగ్గించి పెట్టారు. హామీ ఇస్తున్నానండి, అది నేనే స్వయంగా పెట్టించిన స్కీమ్. అది ఈసారి అన్లిమిటెడ్ కూడా ఇద్దామనేటువంటి ఆలోచనతో ఉన్నాం. దాంట్లో బడ్జెట్ ఏం పెట్టి నేను చూడలేదు, మీరు దృష్టికి ఎత్తిన సంతోషం. అన్లిమిటెడ్గా ఇస్తామంటే తప్పకుండా వాళ్ళకు ఇబ్బంది మాత్రం కలగనీయం. రెండో విషయానికి వస్తే బీసీ స్టడీ సర్కిల్ ఈ సంవత్సరం లోపల గత 2-3 సంవత్సరాలుగా కూడా 25 కోట్ల బడ్జెట్ పెట్టుకుంటూ వస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాన్ని 14 కోట్లకు తగ్గించి పెట్టారు. కాబట్టి దాని మీద కూడా సరి చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండవది రెసిడెన్షియల్ పాఠశాలలు 119 గతంలో ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున ప్రారంభించారు. అందుకు ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా. అయితే భవన నిర్మాణాలకు సంబంధించి ఒక్క పైసా కూడా పెట్టలే, ఓన్లీ మెయింటెనెన్స్ గురించే పెట్టారు. ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన రెసిడెన్షియల్లకు అన్ని భవన నిర్మాణాలకు పెట్టారు, అన్ని రకాలుగా పెట్టారు. కాబట్టి ఇక్కడ కూడా భవన నిర్మాణాల కోసము బడ్జెట్ పెట్టాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మినిస్టర్ గారు రిప్లై. మినిస్టర్ గారు రాజయ్య గారు
కృష్ణ గారు మాట్లాడు మాట్లాడు కూడా ఎట్లా ఇక్కడ కూడా బీసీలకు అన్యాయం. ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇస్తుంటే మీరేమో మాట్లాడు మీరు ఫెడరేషన్లు 12 ఫెడరేషన్ లోపల 2 ఫెడరేషన్లకు గతంలో లేని విధంగా నాయి బ్రాహ్మణుల ఫెడరేషన్లకు 250 కోట్లు, రజక ఫెడరేషన్కు 200 కోట్లు ఇచ్చి రికార్డు సృష్టించారు. ఇంకా 9 ఫెడరేషన్లు ఉన్నాయి. ఆ విశ్వబ్రహ్మణ ఫెడరేషన్ కానీ లేదా వడ్డెర, కుమ్మర, ఉప్పర, మేదర, బోయ, భట్రాజు, మేర, పూసల ఇంకా తదితర ఫెడరేషన్ల కోసము బడ్జెట్ ఏమాత్రం కేటాయించలేదు, వాటి ప్రస్తావన లేదు. ఎందుకంటే దాదాపు అందులో 11,000 సంఘాలు రిజిస్టర్ అయి ఉన్నాయి. 1,65,000 మంది మెంబర్లు కూడా ఉన్నారు. గతం లోపల వాటికి బడ్జెట్ కేటాయించారు. ఈ సంవత్సరం వాటి ప్రస్తావన కూడా లేదు. ఎందుకంటే ఎంబీసీకి 1000 కోట్లు కేటాయించడం ఏ విధంగా అయితే గొప్పగా చేశారో ఈ ఫెడరేషన్లు కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మాకు కూడా ఈసారి పెద్ద ఎత్తున బడ్జెట్ వస్తుందని. దీని మీద కూడా ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఫెడరేషన్లు కూడా, ఎందుకంటే ఫెడరేషన్లు అనేది ఆయా కులాలు, ఆయా సామాజిక వర్గాలు వాళ్ళ యొక్క ఆ ఉనికిని అస్తిత్వాన్ని చాటుకునేటటువంటి అంశం. కాబట్టి ఈ పంచవృత్తులైన విశ్వబ్రహ్మణులు కానీ, వడ్డెరలు కానీ, ఉప్పరులు, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి తదితర కులాలు మా ఫెడరేషన్ పోతుంది అనేటటువంటి ఒకవైపు అన్ని కులాలకు వరాల జల్లు కురిపిస్తూ ఈ ఫెడరేషన్లకు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళందరూ కూడా బాధపడతారు. కాబట్టి వీటి విషయం లోపల కూడా పునరాలోచించి వీటి కూడా బడ్జెట్ కేటాయించాలని చెప్పి నేను ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక రెండవ విషయానికి వస్తే ముఖ్యమంత్రి గారు అనేక వర్గాలకు ఉద్యోగస్తులు 42% అడిగితే ఆర్టీసీలు 44% ఇచ్చారు. అదేవిధంగా ప్రతి సామాజిక వర్గం అంగన్వాడికి కానీ, వీఆర్ఏలకు కానీ, వీఆర్ఓలకు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానీ అందరికి ఇచ్చారు. కానీ హాస్టల్ పిల్లలు, రెసిడెన్షియల్ పిల్లలు అందరూ అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారిని, మీరు సన్నబియ్యం పెట్టి మాకు కడుపు నిండా భోజనం పెట్టిర్రు, కానీ మా మెచ్చార్జీలు పెంచడం లేదు, మా స్కాలర్షిప్లు పెంచడం లేదు, మా మీద నీకు దయలేదా అని 6 లక్షల మంది విద్యార్థులందరూ కూడా నోరు లేనటువంటి ఆ చిన్నపిల్లలు అడుగుతున్నారు. తప్పనిసరి ఈ సెక్షన్లో పల్లె, ఎందుకంటే మీరు సన్నబియ్యం ఇచ్చారు, చాలా మంచి పని చేశారు, కానీ మెచ్చార్జీలు కూరగాయల ధరలు పెరిగినాయి. రోజు గుడ్డు ఇచ్చేటటువంటి వారు ఆ గుడ్డు రోజు గుడ్డు తీసేసి ఆల్టర్నేటివ్ అయింది. రోజు పండ్లు ఇచ్చేవారు, అది కూడా తీసేశారు. అదేవిధంగా పాలు పెరిగిచ్చేవారు, అది కూడా తీసేసారు. కాస్మెటిక్ ఛార్జ్ పెంచలేకపోయారు. ఈ విధంగా రెసిడెన్షియల్ పాఠశాలలు మనం పెద్ద ఎత్తున పెట్టినప్పుడు వాళ్ళకు కూడా పుష్టికరమైనటువంటి ఆహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యమంత్రి గారి దిశగా పాజిటివ్గా ఆలోచించాలి. ఎందుకంటే అందరికి పెంచారు, హోంగార్డుల కాడికి వెళ్ళి పెంచారు, ప్రతి వర్గానికి పెంచారు. కాబట్టి పెరగని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఈ తెలంగాణ ప్రభుత్వంలో అంటే హాస్టల్ విద్యార్థులు, కాలేజీ విద్యార్థుల యొక్క మెచ్చార్జీలు పెరగలేదని ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళ మీద కూడా ఒక చూపు చూసి ఖచ్చితంగా పెంచాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది కదా? లేదు, మీరు ఇది న్యాయం కాదు. రెండవది ఫీజుల రియంబర్స్మెంట్కి వచ్చినట్టయితే ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాలకు ఫుల్ ఫీజులు ఇచ్చారు. బీసీలకు 4,000 కోట్లు ఇచ్చి గొర్రె పిల్లలు, అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది, దాన్ని మేము విభేదించాం.